నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ కుంభకోణం అయితే బయటపడింది. దీని మీద అయితే విచారణ కొనసాగే అవకాశం ఉంది. సో, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఏం జరుగుతుంది మీడియాలో? అక్కడ కొన్ని ఛానెల్స్ కూడా మూసివేసిన పరిస్థితి. సో, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ కుంభకోణం అయితే బయటపడింది. దీని మీద విచారణ కూడా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. అండ్ అలానే కొన్ని ఛానెల్స్‌ని కూడా మూసేసిన పరిస్థితి ఏపీలో ఉంది. సో, దీని మీద ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సార్? సో ఒకటేంటంటే ఒక్కో కుంభకోణం బయటకు వస్తుంది. కొత్త ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం మారుతుంది అని చెప్పేసి అనగానే అనేక రకాల కుంభకోణాలు బయటకు వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే లిక్కర్ సంబంధించిన కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు ఆల్రెడీ ప్రారంభమైంది. అలాగే ల్యాండ్ కి సంబంధించి కానీ శాండ్ కి సంబంధించి కానీ విచారణ జరగబోతుంది. ఇది పక్కా. ఎందుకంటే ఫైల్స్ అన్నిటిని కూడా భద్రంగా ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం ఆఫీసులో ఉన్నటువంటి ఫైల్స్ అన్నింటిని కూడా భద్రంగా ఉంచాలని మొత్తం మోహరించారు పోలీసులు. ఏపీ పోలీసులు అందరూ కూడా భద్రత కల్పించారు. ఎక్కడ కూడా ఒక ఫైల్ కూడా మూవ్ కాకుండా కొన్ని ఆఫీసులకు అయితే తాళాలు కూడా వేశారు. కొత్త ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఒక్క పెన్ను గాని ఒక కాగితం గాని పక్కకు పోకుండా ఉండేలాగా చేశారు. సో ఇవన్నీ కూడా సహజంగా అందరికీ తెలిసినటువంటి కుంభకోణాలే. కానీ మరొక కొత్త కుంభకోణం బయటకు వచ్చింది. అక్రిడేషన్ల కుంభకోణం. బయటకు వచ్చింది. దీంట్లో జర్నలిస్టులకి ప్రతి సంవత్సరం కూడా అక్రిడేషన్ ఇష్యూ చేస్తూ ఉంటుంది సమాచార శాఖ. ఈ సమాచార శాఖకు సంబంధించి విజయ్ కుమార్ అనే అతను కమిషనర్ గా ఉన్నారు. ఆ విజయ్ కుమార్ ఇప్పుడు లీవ్ మీద వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని తెలుసుకున్నటువంటి ఏర్పడిపోయేటువంటి కొత్త ప్రభుత్వం రిలీవ్ చేయడానికి లేదు, అతన్ని అక్కడే ఉంచాలి, విచారణ చేపట్టాలి అనేటువంటి ఒక ఆదేశం చీఫ్ సెక్రటరీ నుంచి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. ఆయన అన్ని డిపార్ట్మెంట్స్ కి అన్ని శాఖలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడ ఎవరిని కూడా లీవ్ మీద వెళ్ళడానికి లేదు, అలాగే వాళ్ళని రిలీవ్ చేయడానికి కూడా లేదు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఎవరు సెలవుల మీద వెళ్ళడానికి లేదు, ప్లస్ రిలీవ్ చేయడానికి లేదు. ఎవరిని కూడా డిప్యుటేషన్ మీద వచ్చి రిలీవ్ ఉన్నటువంటి అధికారులను కూడా ఎవరిని కూడా రిలీవ్ చేయడానికి లేదు అని చెప్పి చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం నుంచి, అలాగే ఢిల్లీలో సెంట్రల్ సర్వీస్ కి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళని డిప్యుటేషన్ మీద ఇక్కడ తీసుకొచ్చారు. కొంతమంది సెలెక్టెడ్ ఐఏఎస్ ని, ఐపీఎస్ ని, కొంతమంది ఆఫీసర్స్ ని. అలాంటి వాళ్ళలోనే మనం చూసాం చాలా మందిని. వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేదా ధర్మారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి వాళ్ళు. ఈవెన్ శ్రీలక్ష్మి కూడా డిప్యుటేషన్ మీద వచ్చారు. సో కావాల్సినటువంటి వాళ్ళని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఇతర ప్రాంతాల నుంచి అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల నుంచి అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిపోయే ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద, వాళ్ళు చేసినటువంటి అక్రమాల మీద విచారణకు ఆదేశిస్తున్నటువంటి క్రమంలో కొంతమంది విదేశాలకు వెళ్ళిపోవడానికి, మరికొంతమంది సెలవు మీద వెళ్ళిపోవడానికి, మరికొంతమంది డిప్యుటేషన్ రద్దు చేసుకొని వాళ్ళ మాతృ సంస్థలకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి జాబితాలో ఇప్పుడు సమాచార శాఖ కమిషనర్ ఉన్నట్టు విజయ్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సమాచార శాఖ సంబంధించి విజయ్ కుమార్ చేసినటువంటి పని ఏంటంటే జనరల్ గా గుర్తింపు కలిగినటువంటి జర్నలిస్టులకి, లేదా మామూలుగా వర్కింగ్ జర్నలిస్టులకి అక్రిడేషన్ ఇష్యూ చేస్తూ ఉంటారు. దానికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా ఇచ్చారు అక్రిడేషన్. సో అక్రిడేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రౌడీ షీటర్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అసాంఘిక శక్తులకి ఈ అక్రిడేషన్ ఇష్యూ చేశారనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. అంతేకాదు మరికొంతమందికి 10,000 నుంచి 20,000 రూపాయలు తీసుకొని ఒక్కొక్కరి దగ్గర ఈ అక్రిడేషన్ జారీ చేశారని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఎలా బయటకు వచ్చిందంటే వాస్తవంగా పనిచేసినటువంటి జర్నలిస్టులకి దాదాపు 20-30 సంవత్సరాల నుంచి అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు కూడా అక్రిడేషన్ ఇవ్వలేదు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి జర్నలిస్టులు మాత్రమే అక్రిడేషన్ ఇష్యూ చేశారు. సపోజ్ నాదే తీసుకుంటే నాకు దాదాపుగా 2007 నుంచి అక్రిడేషన్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంది, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా వరుసగా అక్రిడేషన్ ఉంది. కానీ నాకు ఈ సంవత్సరం అక్రిడేషన్ ఇష్యూ చేయలేదు.
ఇష్యూ చేయకపోతే నేను కాంటాక్ట్ అయ్యాను. నేను కాంటాక్ట్ అయితే రకరకాలుగా వాళ్ళు అబ్జెక్షన్స్ పెడుతూ ఇప్పటి వరకు అక్రిడేషన్ ఇష్యూ చేయలేదు నాకు. అంటే కారణం ఏంటి అని అంటే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశాను, లేదా సీఎం ఆఫీస్ నుంచి ఎవరెవరు ఫోన్ చేస్తానో ఇస్తున్నారు అక్రిడేషన్లు. సో లేదంటే వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక లిస్ట్ ఇచ్చారు, సీఎం ఆఫీస్ నుంచి ఒక లిస్ట్ వెళ్ళింది అని చెప్పి చెప్తున్నారు. ఆ లిస్ట్ లో ఎవరెవరికి ఇవ్వకూడదు అంటే తెలుగుదేశం పార్టీగా సంబంధించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళని అంతా హోల్డ్ చేయండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని హోల్డ్ చేయండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తున్నారు, అలాంటి వాళ్ళకి అక్రిడేషన్ ఇష్యూ చేయొద్దని చెప్పి ఒక లిస్టు తయారు చేసి ఇస్తే వాళ్ళేమో అసలైనటువంటి జర్నలిస్టులకి అక్రిడేషన్ ఇష్యూ చేయకుండా ఆపేసేసి వాళ్ళకి బదులుగా రౌడీ షీటర్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అసాంఘిక శక్తులకి, లేదా గంజాయి అమ్ముకునేటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అక్రిడేషన్ ఇష్యూ చేశారనేది ఇప్పుడు వినిపిస్తుంది. సో దాంతో పెద్ద ఎత్తున కృష్ణా జిల్లాలోనే పెద్ద ఎత్తున ఈ కుంభకోణం బయటపడింది అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కుంభకోణం చాలా పెద్ద ఎత్తున జరిగింది అని చెప్పి తెలుస్తుంది. అందుకని దీని మీద విచారణకి ఆదేశించడానికి కొత్తగా ఏర్పడిపోయేటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమైంది. సో ఆ మొత్తం తేలేంత వరకు కూడా విజయ్ కుమార్ ని రిలీవ్ చేయొద్దు అని చెప్పి చెప్తోంది ఒకటి. రెండేంటంటే ఈ సమాచార శాఖ కమిషనర్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ ఎవరెవరికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి, సోషల్ మీడియాకి ఇవ్వడానికి లేదు రూల్స్ ప్రకారం ప్రభుత్వం నుంచి. కానీ ఆయన ఏం చెప్తాడు, ఐపాక్ కు సంబంధించినటువంటి సోషల్ మీడియాకి ఇప్పుడు ప్రచారం కోసం ఆయన నిధులు విడుదల చేశారు సమాచార శాఖ కమిషనర్ గా హోదాలో అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేయగానే ఈయన ఐపాక్ కి నిధులు విడుదల చేశారు అనేది. ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో ఉండేటువంటి ఒక సంస్థ ఐపాక్ కు సంబంధించిన సంస్థకి 30 కోట్లు ఇష్యూ చేశారనేది గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ. సో కాబట్టి ఇప్పుడు అలాగే హైదరాబాద్ లో కోకాపేటలో ఉన్నటువంటి మరొక ఐపాక్ కు సంబంధించినటువంటి సంస్థకి ఇంకొక 30 కోట్లు విడుదల చేశారని, అలాగే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి దానికి ఒక కొన్ని కోట్ల రూపాయలు, అక్కడ కూడా ఒక 20-30 కోట్ల రూపాయలు ఐపాక్ ఇచ్చారని చెప్పి వినిపిస్తుంది. తర్వాత నామ్స్ ప్రకారం అసలు పేపర్ కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలకు ఇచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేసుకోవడానికి ఆయన బటన్ నొక్కే ప్రతిసారి కూడా ఫుల్ పేజీలు యాడ్లు ఇచ్చి కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి ఇచ్చుకున్నారు అనేది ఉంది ఒకటి. అసలు నామ్స్ ప్రకారం సాక్షి పేపర్కి ఎంత ఇవ్వాలి, లేదంటే హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్స్ కి ఇవ్వాలి జనరల్ గా. తర్వాత వాళ్ళ ఆప్షన్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారం ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి. ఆ నామ్స్ ని ధిక్కరించి ఆయన అడ్వర్టైజ్మెంట్స్ ని ఇచ్చి కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారనేది ఆ కమిషనర్ మీద ఉన్నటువంటి ఆరోపణ. అందుకే ఇప్పుడు ఆయన మీద విచారణకు ఆదేశించడానికి ఆయన రిలీవ్ చేయకుండా, ఆయన విదేశాలకు వెళ్లకుండా ఉండేలాగా మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు. అఫీషియల్ ఉత్తర్వులు అయితే అందరికీ అన్ని డిపార్ట్మెంట్ జారీ చేశాడు సిఎస్. సో ఇప్పుడు అక్రిడేషన్ కుంభకోణంతో పాటు అడ్వర్టైజ్మెంట్ కి ఇచ్చినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఐపాక్ కి అసలు ఏ విధంగా ఇస్తారు, ఏ నిబంధనల ప్రకారం ఐపాక్ కి వీళ్ళు నిధులు విడుదల చేస్తారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయి. ఆయన జైలు పాలవడం అనేది ఖాయంగా కనిపిస్తుంది ఈ కుంభకోణంలో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.